మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొని ఈ మాటలన్నీ ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఇంతకీ ఆయన మేలు పొందడానికి ఆయన చేసినటువంటి పని ఏంటి అంటే ఏం చేశాడట? మన జనులను ప్రేమించి తన సొంత ఖర్చులతో సమాజ మందిరం, అంటే ఇలాగా మనం కూడుకోవడానికి అవసరమైనటువంటి మందిరం, సినగోగులు అంటారు. ఇశ్రాయేలీలు అయితే వాటిని సమాజ మందిరాలని సినగోగులు అంటారు. ఈ సమాజ మందిరాన్ని కట్టించాడట. ఎందుకంటే సమాజం అంతా కూడుకునే మందిరాన్ని సమాజ మందిరం. యెరూషలేము దేవాలయం వేరు, అది ప్రత్యేకించబడింది పాత నిబంధన గ్రంథంలో, బైబిల్లో. చాలామంది ఇలాంటి మందిరాలు కట్టుకుని దీన్ని సమాజ మందిరం అనాలి, కానీ యెరూషలేము దేవాలయం లాగా దేవాలయం అంటారు. ఇది సమాజ మందిరమా దేవాలయమా? మనం కూర్చున్నది సమాజ మందిరమా దేవాలయమా? సమాజ మందిరం. దేవాలయం ఇది, అందులో కూర్చున్నది దేవాలయం. కట్టబడిన ఇది సమాజ మందిరం, అందులో కూర్చున్నది ఎవరు? సంఘం. సంఘమే నిజమైన దేవాలయం, మన దేహమే నిజమైన దేవాలయం. గనుక ఇంతకీ ఈ శతాధిపతి ఏం చేశాడట? మన జనాన్ని, అంటే యూదుల్ని ప్రేమించి తన సొంత ఖర్చులతో తానే సమాజ మందిరాన్ని కట్టించాడు. అంటే దేవుని కొరకు ఒక మంచి కార్యము చేశాడు. అంటే ఇలాంటి మంచి కార్యాలు ఏదో ఒకటి దేవుని కొరకు చేయవలసిన పని ఉందా? అదేనా అర్హత, యోగ్యత? అంటే అదేనా? ఆలోచించాలి. మరి ఏం చేశారని సమాజంలో అందరూ దేవుణ్ణి మేలు చేయమని అడుగుతారు. ఒక ఆయన క్రికెట్ ఆడుతూ అంటున్నాడు, దేవా ఇవాళ నేను గెలవాలి. నువ్వేం చేసావు? నువ్వు గెలవడం ఏంటి అసలు? దేని గురించి అడుగుతున్నావు? చివరికి నాకు చిన్నప్పుడు కూడా చూసేవాడినండి, పిల్లలు ఆడుకుంటూ ఏసయ్య నన్నే గెలిపించు. ఏంటి చిన్న గిల్లలాట, ఏసై గెలిపించాలా? వాళ్ళు నేర్పించారు పైన వాళ్ళు, ఎవరు? పాస్టర్లు. బెల్లం కూడా ఆడేవాడు కూడా ఏసయ్య నన్నే గెలిపించండి, గోళీలు ఆడేవాడు కూడా. ఈ చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు ప్రక్కన పెడితే వీళ్ళను పోలిన వాళ్ళే పెద్దవాళ్ళు. ప్రతి చిన్న దాంట్లో నాకు మేలు చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయి. నువ్వు అడగడానికి ఆయన ఇవ్వడానికి ఉన్నట్టుగా, ఇదే ఆయన పని అయినట్టుగా ప్రతివాడు అడుగుతున్నాడు. అసలు ఆయన ఎవరో తెలుసా? ఎందుకు అడగాలో తెలుసా? ఏం అడగాలో తెలుసా? ఏం అడిగితే ఇస్తాడో తెలుసా? అసలు ఎలా అడగాలో తెలుసా? చాలామంది గద్దిస్తూ అడుగుతారు దేవుడిని. ఆ వాయిస్ పెంచితే కోపం మనకే వస్తుంది. సంతోషనా అట్రా అన్నారు అనుకోండి, ఏడు వాయిస్ లేస్తుంది అంట. చిన్నగా చెప్పలేవా? స్మూత్గా చెప్పలేవా? అలాంటిది దేవుడా రా ఆర్డర్ వేయడానికి నువ్వు ఎవరు? అసలు నీకేం అర్హత ఉంది? ఎందుకంత వాయిస్ లేస్తుంది? ఎందుకంత గద్దిస్తున్నావు? ఆయన ఏమనుకున్నావు? ఆయన నోటిది, ఆయన సన్నిధిలో నీ నోరు జాగ్రత్త అన్నాడు ప్రసంగి గ్రంథంలో. ఏమన్నాడు? ఆ వచనం కూడా ఒకసారి చూడండి. ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది వాగడమేనండి దేవుడి ముందు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుని మందిరానికి పోవునప్పుడు అంటే ఒకనాడు యెరూషలేములో దేవాలయం ఉంది, ఆ దేవాలయంలోకి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. ఓకే, ఇది దేవాలయం కాదు, ఏంటిది? ఇది సమాజ మందిరం. ఇప్పుడు